అందరికీ నమస్తే. మనము ఎప్పుడైనా సరే ఆవులకు బర్లకు కానీ సమీకృత దాన అందించుకున్నట్టయితే ఆవులు బలంగా ఉంటాయి. మరి అదేవిధంగా మనకు ఆవులు పాల దిగుబడి కూడా మంచిగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన నేనేం చెప్తున్నానంటే, మేము పత్తికల్లి ఒక 100 ఆవులు బర్రెలు కలిపి 100 ఉంటాయి మా దగ్గర. పత్తికల్లి ఒక 50 కేజీలు వేస్తాం ఒక టైంకు. మరి అదేవిధంగా గోధుమ పొట్టు, ఇది ఈ గోధుమ పొట్టు ఎందుకంటే ఇది మనకు బలానికి వచ్చేస్తుంది. మరి మనకు ఆవులు కూడా బర్రెలు కానీ చాలా ఇష్టపడేటటువంటి గోధుమ పొట్టు. మరి రెండవది ఇదైతే మనకు బైపాస్ ప్రోటీన్ దానా. ఈ బైపాస్ ప్రోటీన్ దానా వల్ల మనకు ఆవులు కానీ బర్రెలు కానీ జీర్ణ వ్యవస్థ సాపు ఉంటుంది. మరి అదేవిధంగా పాల దిగుబడి కూడా బాగుంటుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. ఇది కూడా మనకు తక్కువ రేట్లో మార్కెట్లో దొరుకుతుంది. ఇది కంది చున్ని వచ్చేసి ఇది మనకు ఎందుకంటే ఇందులో కాల్షియం పవర్ ఉంటుంది. మనకు ఆవులు కూడా మనకు బర్రెలు కానీ కరెక్ట్ టైంలో ఈని ఎదకు రావడానికి అవకాశం చాలా బాగుంటుంది. కంది చున్ని వల్ల దాన కూడా మనకు అది బాగా నానబెట్టినట్టయితే ఇది దాన కూడా మనకు చాలా ఎక్కువ అవుతుంది. దీంతోపాటు ఇది ఉప్పు ఖచ్చితంగా మీరు ఇందులోపల దానల ఉప్పు మాత్రం ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఎందుకంటే దానల ఉప్పు కలిపినట్టయితే అవి ఇష్టపూర్వకంగా తింటాయి. మనకు వాటికి కూడా కొంచెం కడుపు అనేది సాపు ఉంటుంది. నీళ్లు కూడా ఎక్కువ తాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఇది బెల్లం దానా. ఈ బెల్లం దానా ఇందులోపల ఆల్ మిక్స్ దానా అంటారు. దీని లోపల ఆల్ మిక్స్ ఉంటాయి. అందువలన దీన్ని కూడా నేను ఈ బెల్లం దానని ఒక 20% వినియోగిస్తా. ఈ కంది చున్ని 30% వినియోగిస్తా. నేను ఇది పిల్లెట్ దాననైతే ఒక మినిమం 10 నుంచి 15% వినియోగిస్తా. పత్తికల్లి మాత్రం మినిమం ఒక 30% వినియోగిస్తా. ఇది ఖచ్చితంగా ఇది ఒక 10 నుంచి 15-20% దాకా ఇది వినియోగిస్తా గోధుమ పొట్టు. దీనితో పాటు నేను ఒక 15 నుంచి 20% లోపు మనం బీరు కుట్టి దానాను అసలు అంటే మనకు కొద్దిగా లిక్విడ్ లాగా వస్తుంది. లిక్విడ్ లాగా కాకుండా నేను ఏం చేస్తా అంటే గట్టి దానా బీరు కుట్టి దానా మాత్రం 15 నుంచి 20% ఇస్తా. ఎందుకు అంటే బీరు కుట్టి వల్ల ఆవులు కరెక్ట్ టైంకు తిని కరెక్ట్ టైంకు జీర్ణ వ్యవస్థ సాపు ఉంటుంది. నాకైతే రిజల్ట్ బాగుంది. నేను ఎక్కువ కలుపుతలేనండి. వీటితో పాటు ఒక 20%, 15-20% బీరు కుట్టి కలుపుతున్నా. ఎందుకు కలుపుతున్నానంటే అవి ఖచ్చితంగా వాటికి అందులోపల కొంచెం కెమికల్ ఉంటుంది కనుక ఖచ్చితంగా అవి ఏం చేస్తున్నాయంటే మనకు ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటున్నాయి. మనకు వాటికి మోషన్స్ అంటే మా బాత్రూమ్ కూడా వాటికి సాప్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువలన నేను ఖచ్చితంగా బీరు కుట్టి మాత్రం 15 నుంచి 20% యూజ్ చేస్తాను. వాటితో పాటు దాన ఎవరైనా సరే దాన నానబెట్టడానికి డ్రమ్ములు అయితే కొంచెం కంది చున్ని లోపల ఏమవుతుందంటే కంది చున్ని లోపల శిలుం పట్టినట్టు అవుతుంది. ఏది డ్రమ్ములలో వస్తాయి. అట్లా కాకుండా కొంతమంది హౌజులు కట్టిస్తున్నారు. హౌజులు కట్టించినట్టయితే వాటికి టైల్స్ వేయించుకోండి. టైల్స్ వేయించుకుంటే సిమెంట్ కానీ ఏది కానీ దాన తినదు. నువ్వు అదే టైల్స్ లేకపోతే ఆ యొక్క దాన యొక్క హౌజ్ అనేది మొత్తం పుచ్చులు పడి సంవత్సరంలోపు ఖరాబ్ అయిపోతుంది. అందువలన ఎవరైనా సరే దానా మనం నానబెట్టేటటువంటి హౌజ్ ఏదైతుందో వాటికి ఖచ్చితంగా టైల్స్ వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ దానా వినియోగిస్తున్నా. మీరు కూడా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ కింద ఉంటుంది. నేను ఖచ్చితంగా మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. నాతోటి మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ సజెషన్స్ ఉంటే కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాల్సి ఉంటే కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి కామెంట్ చేయవలసిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యొక్క ఏటీ యాదవ్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని. దయచేసి మీరు కామెంట్ చేయండి. ఇంకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను.